అందరికీ నమస్తే అండి. ఈరోజైతే డే 30 డేస్ ఛాలెంజ్‌లో నేను ఈరోజు సెకండ్ డే అండి. ఈరోజొచ్చేసి సెకండ్ డేలో నేను చూపించే బ్యాంగిల్ డిజైన్ అనమాట. నేను ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ వచ్చేసి డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాననమాట. ఇలా మనకి ఫ్లాట్‌గా ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. మనము ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా ఓన్లీ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేయాలి అంటే అన్నీ కూడా ఒకే కలర్ ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలండి. అదే మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసుకునేవైతే రకరకాల బ్యాంగిల్స్ అయినా కూడా పర్వాలేదనమాట. మనం ఇలా ఏ కలర్స్ పూలల్లో కానియండి, ఇలా ప్లెయిన్ కానీ మన దగ్గర ఉంటాయి కదా, 1, 2 గాజులు అలా ఉంటాయి కదా, అలా ఆ గాజులన్నీ కలిపి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవి కూడా ఇక ఈ డే 30 డేస్ ఛాలెంజ్లో అవి కూడా చూపిస్తానండి. అవి అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా ఈరోజు వీడియో అయితే చూపిస్తున్నానండి. కాబట్టి దానికి అన్నీ కూడా ఒకేలాగున్న బ్యాంగిల్స్ ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో ఈరోజు నేను చేసేదానికి 6 బ్యాంగిల్స్ కలిపేస్తే మనకి వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ కదా, 1 కట్ బ్యాంగిల్ డిజైన్ అయితే చూపిద్దామని ఈ డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. మీకు 2 బ్యాంగిల్స్ చేసి చూపించటము నేను ఈ ఒక వీడియోలోనే కుదరదు కాబట్టి ఇప్పుడు మనము అర డజన్ బ్యాంగిల్స్ అయితే అంటించేసుకొని 1 కట్ బ్యాంగిల్ కాసు బ్యాంగిల్స్ అండి. మొన్న కాసు బ్యాంగిల్స్ అయితే అండి బాగా అందరు లైక్ చేశారు. అలానే ఆ వీడియో అయితే చాలా మంది లైక్ చేశారండి. అలానే అందులోని భాగంగా అది థ్రెడ్ ర్యాప్ చేశాను. గాజు బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేశాను. ఇది మాత్రము ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా ఓన్లీ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి అంటించేసి ఈరోజు దీని మీద మంచి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. మీరైతే తప్పకుండా ఈ వీడియోనైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మనకి 6 బ్యాంగిల్స్ కలిపితే మనకి 1 కట్ బ్యాంగిల్ అనేది తయారైపోతుందండి. అలా ఇప్పుడు ఈ 6 బ్యాంగిల్స్ అయితే అంటించేసుకుందాము. నేను అంటించేసుకోవటం కోసమని B7000 గ్లూ అయితే తీసుకుంటున్నానండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము ఇలా గ్లూ అనేది అంటించేసుకొని బ్యాంగిల్స్ని అయితే మంచిగా స్టిక్ చేసుకుందామండి. ఇలా 1 కట్ బ్యాంగిల్ వచ్చేసి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము ఓటు చూసుకొని బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇవి ఇలా చెక్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. మీకు డౌట్ రావచ్చు అనమాట. ప్రతిదీ నేను వీడియోలో చూపించటము మీకు స్టార్ట్ చేస్తే వీడియో అనేది మనకి లెంత్ ఎక్కువైపోతుందండి. కాబట్టి నేను ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇవి చేయడం అయితే నేను స్టార్ట్ చేస్తానండి. నాలానే మీరు కూడా తయారు చేసేటప్పుడు ముందుగానే చెక్ చేసి పెట్టేసుకొని ఇలా గ్లూ అంటించేసుకొని పెట్టేసుకోవటం నయం అన్నమాట. ఇలా మనము ఒక రోజు ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. అది మనకి ఈ B7000 గ్లూ అనేది మనకి అంటుకుంటూ ఉంటుందన్నమాట, నారలాగా సాగుతూ ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకటండి, మనం ఎప్పుడైనా గ్లూని అంటించిన తర్వాత ఫ్యాన్ గాలి కింద కానివ్వండి, లేదంటే నైట్ పూట కానీ మనకి ఆరిపోయేలాగా మార్నింగ్కి అయితే ఆరిపోతుందండి. అలానే మనము ఎండలో పెట్టడము ఎండిపోవటం కోసము అలా చేస్తే మాత్రము అది ఆరటానికి ఆరుతుంది, కానీ అంత బాగా స్టిక్ అవ్వదన్నమాట. ఎండలో ఎటువంటి పరిస్థితిలో కూడా దేని మీద చేసినా కూడా ఎండలోనైతే పెట్టొద్దండి. అంటే ఇది కూడా చెప్తే మీకు యూజ్ అవుతుందని ఈ విషయాన్ని అయితే నేను చెప్తున్నానండి. ఇలా 6 బ్యాంగిల్స్ని కలిపి ఇలా అంటించేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా మనము వీటిని నీట్గా అంటించేసుకోవాలండి. ఒకసారి చూడండి, గ్యాప్ అనేది వస్తే మనం బ్యాంగిల్స్ అనేది ఇలా తిప్పుతూ వాటిని మనము మంచిగా అతికే వరకు మనం వాటిని గ్లూ అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, ఇది కాస్త ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత దీని మీద నేను ఎలా వర్క్ చేయాలనేది, ఏమేమి కుందన్స్ కావాలనేది ఈలోపు వీడియోలోనైతే చూపించేస్తానండి. ఇవి చూపించేలోపు అదైతే కొంచెం డ్రై అవుతుందన్నమాట. నేను ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ తీసుకుంటున్నాను. మనము రెడ్ కానీ ఆరెంజ్ కానీ తీసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర ఆరెంజ్ కలర్ అయితే లేదు, నేను ఇలా రెడ్ కలరే తీసుకుంటున్నాను. అంటే సిమిలర్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి రస్ట్ ఆరెంజ్ లాగా ఉందండి, రెడ్ లాగా లేదనమాట. కాబట్టి నేను ఇది ఆరెంజ్ అయితే ఆరెంజ్లో స్క్వేర్ గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను. అలానే మనకి వచ్చేసి ఐ షేపు మనకి గ్రీన్ అనమాట. గ్రీన్ ఐ షేప్ కుందన్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 6K సైజ్ అండి. 6K సైజులో ఇదేమో 4x4 స్క్వేర్ అనమాట. ఇది వచ్చేసేమో మనకి ఐ షేప్లో వచ్చేసి 6K సైజ్ అనమాట. మనకి బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కుందన్స్ అండి. ఇవి గ్లాసీనే. నేనైతే ఇవి తులము తీసుకున్నానండి. మనకి తులము వచ్చేసి 25 నుంచి 35 వరకు ఉంటుందండి. అలా నేను వచ్చేసి సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ నుంచి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, తన దగ్గర ఎప్పుడు తీసుకుంటానమాట. అప్పుడప్పుడు నేను వచ్చేసి మీషోలో కూడా కొన్ని కుందన్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. అలా నేను మీషోలోనైనా తీసుకోండి, అమెజాన్, మీరు ఫ్లిప్కార్ట్ ఎందులోనైనా ఉంటాయండి, నో ప్రాబ్లం అనమాట. నేనైతే తన దగ్గర తీసుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడో కావాలి అంటే అట్లా 5 తులాస్ 10 తులాస్ అట్లా తీసుకుంటూ ఉంటానన్నమాట. అలా నేను వచ్చేసి ఇవి తులము తీసుకున్నానండి. నాకు వచ్చేసి ఇవి 25 రూపీస్ అయితే పడ్డాయి అనమాట, ఒక్కొక్కటి తులం వచ్చేసి. అలానే
మనకి వచ్చేసి 3 గ్లాసీ కుందన్స్‌లోనే గ్రీన్ తీసుకున్నానండి. బాటిల్ గ్రీన్. అలాగే జర్కన్స్ అనమాట. జర్కన్స్ కూడా మనకి తులము వచ్చేసి 30, 35 ఉంటుందనమాట. అందులో కూడా పెద్దవి, చిన్నవి ఉంటాయండి. అందులో నేను మీడియం సైజ్ జర్కన్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఈ 3 రకాల ఇవి 4 రకాల కుందన్స్ అయితే తీసుకున్నానండి. జర్కన్స్ అలానే 3 రకాల కుందన్స్‌లో గ్లాసీనే తీసుకున్నాననమాట. చాలా బావుంటుందండి. పార్టీ వేర్ లుక్ ఉంటుంది. ఇక మనకి వచ్చేసి కాసులనమాట. కాసులొచ్చేసి అసలు మంచి క్వాలిటీ అండి. నేను ఇలాంటి మంచి క్వాలిటీ కాసులైతే తీసుకున్నాను. కాసులు కూడా మనకి రేటును అది క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. బయట దొరికే అన్నీ కూడా కొంచెము లైట్ వెయిట్‌గా ఉండి అంత మంచిగా ఉండట్లేదు. ఈ క్వాలిటీ వచ్చేసరికి చాలా బావుంటుంది. ఇవి కూడా నేను సింధు దగ్గరే తీసుకున్నానండి. నేను ఒక్కసారి ఈ మధ్య అన్ని కాసులు బ్యాంగిల్స్ పెడుతున్నానని చెప్పేసి నేను ఒక కేజీ దాకా తీసుకున్నానండి. కేజీ వచ్చేసి నాకు 3,500 చిల్లర పడిందండి. అలా నేను వచ్చేసి కాసులు తీసుకున్నాను. అదే మీరు ఒకవేళ ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో లేకపోతే మీషోలో కూడా తీసుకోవచ్చనమాట. మీకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ తీసేసుకోవచ్చండి. గ్రామ్స్ లెక్క తీసుకుంటే మాత్రం మనకి రీజనబుల్‌గానే ఉంటుంది. తక్కువ రేటే ఉంటుంది. నేను ఒక్కసారే తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి. నేను ఎప్పుడు కూడా సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అని తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి సింధుకి. తన యూట్యూబ్ ఛానల్ పేరు అదనమాట. తన దగ్గర నుంచి తీసుకున్నాను. అలానే మనకి కాసులు కూడా కావాలన్నమాట. మంచిగా ఇవి రౌండ్‌గా ఇలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ డిజైన్‌కి కావాల్సిన బ్యాంగిల్స్ అండ్ కుందన్స్, కాసులు అన్నీ కూడా వచ్చాయన్నమాట. తర్వాత వచ్చేసి B7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. ఈ డిజైన్‌కి ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూజ్ చేయొచ్చండి. ఈరోజైతే నేను B7000 గ్లూ మాత్రమే యూజ్ చేసి ఈ డిజైన్ అనేది చూపిస్తానండి. ఇంకొక విషయం వచ్చేసరికి మనకి ప్రతిసారి కూడా నాకు ఈ గ్లూ పెన్ గురించి అడుగుతున్నారండి. కామెంట్‌లో కూడా అడుగుతున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేసి అడుగుతున్నారండి. నేను ఇది కూడా సింధు దగ్గర నుంచే తీసుకున్నానండి. నేను తీసుకొని 4 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్ స్టార్టింగ్‌లో తన దగ్గర నేను ఈ గ్లూ పెన్ అండ్ ఈ గ్లూ ప్యాడ్ అనమాట. ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఈ గ్లూ పెన్ అంటే ఇందులో రీఫిల్ అలా ఏమీ ఉండదండి. జస్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇలా రౌండ్‌గా ఉంటుందన్నమాట. చిన్నది రౌండ్‌గా హోల్ లాగా ఉంటుంది. మనకి ఇది నేను వాడి ఇంకా అయిపోయింది కాబట్టి ఈ గ్లూన్ అనేది మనం ఇందులో ఇలా స్టిక్ చేస్తే ఇలా ఈ గ్లూ అనేది దీనికి అంటుకుపోతుందన్నమాట. మనం కావాలి అంటే మరింత కూడా పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చక్కగా ఇలా నిబ్లాగా తయారవుతుంది మనకి ఇలా. ఇప్పుడు దీంతోటి మనము ఈజీగా కుందన్స్ అనేవి ఇలా తీయంగానే మనకి ఇలా పెట్టేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా తీయొచ్చు, ఇలా పెట్టొచ్చు. చాలా యూజ్ ఉంటుందండి ఈ గ్లూ పెన్ వల్ల. అందుకనే మనకి ఇట్లా ఈ షీట్ వచ్చేసేమో ఈ గ్లూ షీట్ వచ్చేసేమో ఇలా ఉంటుందండి. మనకి స్క్వేర్‌లో ఉంటుంది. ఇది వాడి ఇంత అయిపోయింది. ఇంక ఇదే ఉందన్నమాట. ఇది కూడా చాలా ఇయర్స్ వస్తుందండి. అలానే గ్లూ పెన్ అప్పుడు నేను తీసుకునేటప్పుడు గ్లూ పెన్ వచ్చేసి 45 రూపీస్ అండి. ఇప్పుడైతే తన దగ్గర కూడా ఇంకా అవైలబుల్‌గా ఉందండి. నేను సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ నుంచి తన ఛానల్‌లో నుంచి తన దగ్గర నుంచి తీసుకున్నాననమాట. తను మనకి ఒక ఫోన్ నెంబర్ ఇస్తుందనమాట. ఆ ఫోన్ నెంబర్ అనేది మీరు తను స్క్రీన్ మీద ఇస్తుందండి. అప్పుడు ఆ ఫోన్ నెంబర్ మీరు ఫీడ్ చేసుకొని దాని నుంచి మీరు హాయ్ అని పెడితే మీకు ఈ క్యాటలాగ్ లింక్ అనేది ఇస్తుందనమాట. తన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. అంటే క్యాటలాగ్ సంబంధించి మనకి తాంజావూర్ పెయింట్‌కి సంబంధించిన గ్లూస్ అదే గ్లిటర్స్ కానియండి, లేదంటే 3D కానియండి, ఇంకా చాలా రకాల మనకి ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ చార్మ్స్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ చార్మ్స్ ఉంటాయన్నమాట. మనకి MDF బేస్‌లు అన్నీ ఉంటాయి. మనకి కాసులు, కుందన్స్, గ్లూస్ అలాగే మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయండి. బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను తన దగ్గరే పర్చేజ్ చేస్తానండి. అప్పుడప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ పెడుతూ ఉంటా కదా! సింధు విలేజ్ రెడ్డి ఫ్యామిలీ నుంచే నేను తీసుకుంటాననమాట. సింధు గారికి యూట్యూబ్ ఛానల్ ఉందనమాట. తన ఫోన్ నెంబరు అవి మనకి స్క్రీన్ మీద ఇస్తుందండి. మీరు ఆ ఛానల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు మెసేజ్ పెడితే మీకు తప్పకుండా తను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తుందండి. కావాలంటే ఒకసారి తన దగ్గర కూడా చూడండి. తన దగ్గర కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇన్నిసార్లు కొంతమంది నాకు పదే మెసేజ్‌లలో కూడా రిప్లైస్ ఇవ్వట్లేదని అంటున్నారండి. ఇలా ప్రమోషనల్ వీడియోస్ లాగా ఉంటుందని చెప్పి నేను ఇవ్వట్లేదనమాట. తనకి నాకు ఎలాంటి డీలింగ్స్ అనేవి లేవండి. జస్ట్ నాకు కావాల్సిన మెటీరియల్ తన దగ్గర బాగా ఉంటుంది కాబట్టి నేను తన పేరు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు తన దగ్గర తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో కూడా ఉన్నాయండి ఈ గ్లూ పెన్స్ అనేవి. మనకి మీషోలోనైతే అసలు నెంబర్ ఆఫ్ అంటే 2 పెన్నులు, 3 పెన్నులు అలా ఒక ఇద్దరు ముగ్గురు తీసుకోవాలి అనేసి అనుకుంటే కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయన్నమాట. అందులో కూడా తీసుకోవచ్చు. మీషోలో కూడా రీజనబులే ఉంది. నేను తీసుకున్నప్పుడైతే ఇది 45 రూపీస్ అండి. మనకి ఈ గ్లూ అండ్ పెన్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికేనేమో 75 అలా ఉంటుందండి. ఒక్కొక్క పెన్ను అండ్ ఇది 45 మనకి 50 అలా కాస్ట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ అయితే ఉంది. అందుకని మనము ఇదే రేటు అని చెప్పలేమనమాట. నేను తీసుకున్నప్పుడైతే నాకు ఈ 2 కూడా 45 రూపీస్‌కి వచ్చాయన్నమాట. అలా మనము ఈ గ్లూ పెన్ అయితే యూజ్ చేయొచ్చండి. చాలా
చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి ఒకవేళ ఈ గ్లూ పెన్ ఇప్పుడు దొరకలేదు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లూ పెన్ ఎక్కడో అంటే మనం చేసేటప్పుడు ఎక్కడో పెట్టి మర్చిపోయామనుకోండి, మనకి ఇలా ఏదన్నా ఒక పుల్ల కానియండి, లేదు అంటే రీఫిల్ కానియండి, ఇంకా ఏదైనా కానీ మీరు ఇలా టూపిక్స్ కానీ తీసుకొని ఈ గ్లూ అనేది ఇలా దీనికి పెట్టేసి ఇలా తయారు చేసి దీంతోటి కూడా పెట్టుకోవచ్చండి ఇలా. కాకపోతే నాకు తెలిసి ఈ గ్లూ ప్యాడ్ అనేది ఇలా ఈ షీట్ అనేది మాత్రమే, ఈ గ్లూ షీట్ అనేది మనకి ఇలా అయితే ఇవ్వరండి, ఒక్కటి విడిగా అయితే ఇవ్వరు. మీరు ఫస్ట్ సారి తీసుకునేటప్పుడు ఈ గ్లూ పెన్ తీసుకుంటేనే దానికి ఇది ఫ్రీ ఇస్తారనమాట. అలా నేను అప్పుడైతే ఇది తీసుకున్నానండి. ఇప్పుడు 3-4 ఇయర్స్ అయినా నేను ఇంకా ఇది అయిపోలేదనమాట. మనకి ఇదైతే చాలా ఏళ్ల తరబడి వస్తుంది. నేను ఎన్ని బ్యాంగిల్స్ చేసి ఉంటానో, ఎన్ని జడ రబ్బర్ బ్యాండ్లు కానివ్వండి, శారీ పిన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ చేసి ఉంటానన్నమాట. ఇప్పటి వరకు కూడా నేను ఈ పెన్ను యూజ్ చేస్తూనే ఉన్నానండి. ఇది పాడవటం అంటూ ఏమీ ఉండదు. అప్పుడప్పుడు ఈ గ్లూస్ అనేవి అంటే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ, V7000 గ్లూ అలాంటిది ఇక్కడ అంటుతూ ఉన్నప్పుడు దీన్ని నేను జస్ట్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా ఫింగర్ తోటి దీన్ని ఇలా గిల్లుతూ మొత్తం కూడా దీన్ని అప్పుడప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటానండి. రోజు చేయడం అంటూ కుదరదనమాట. అప్పుడప్పుడు బాగా డ్రై అయిపోయి ఇంకా నాకే పట్టుకోవడానికి చిక్కగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా మనకి ఈ గ్లూ పెన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. మనము కుందన్స్ అయితే అండి అసలు బాగా స్టిక్ చేయొచ్చు అనమాట. కాసులు కూడా పెట్టొచ్చు, ఏవైనా కూడా మనకి మంచిగా ఇలా అతుక్కుంటుందన్నమాట ఇలా. కాబట్టి ఈ పెన్ను వల్ల అయితే చాలా యూజ్ ఉంటుందండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడుతోటి ఈ డౌట్స్ అయితే క్లియర్ అయిపోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంక ఇలానే చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అయితే చాలా మీకు లెంతీ అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకి మీతోటి మాట్లాడి ఈ కుందన్స్ అని చూపించేటప్పటికి ఇది చూడండి మంచిగా డ్రై అయిపోయిందనమాట. నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈ కలర్స్ తీసుకున్నానండి. మీరు ఇంకా గోల్డ్ కలర్ అలా తీసుకున్నా మీకు ఇష్టమైన కలర్స్ అయితే తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ మీద ఏ థ్రెడ్ ర్యాప్ చేయకోకుండా ఓన్లీ 6 బ్యాంగిల్స్ అంటించి, అంటే అర డజన్ బ్యాంగిల్స్ అంటిస్తే ఇలా మనకి 1 కట్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం కాసులు అంటించేసుకొని కుందన్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనము ఇలా బారుగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా చూడండి. నేను ఎలా అయితే గ్లూ పెట్టేసుకుంటున్నానో మీరు కూడా అలానే గ్లూ పెట్టండి. ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేయండి. గ్లూ పెట్టుకున్న తర్వాత మనము 1 by 1 కాసులు అనేవి ఇలా, మనకి అమ్మవారి కిరీటం అనేది పైకి ఉండాలండి, లోటస్ అనేది కిందికి ఉండాలన్నమాట. ఇలా కొంచెము కాసు కిందికి ఉన్నట్లు పెట్టాలన్నమాట. మనకి సగము కాసేమో పైకి వెళ్ళాలి, సగం కాసేమో కిందికి ఉండాలండి. అలా మనం 1 by 1 కాసు మీద కాసు వచ్చేలాగా కాసు మీద కాసు వచ్చేలాగా ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట. మొన్న నేను థ్రెడ్ ర్యాప్ చేసింది కాసు బ్యాంగిల్ అయితే అండి అసలు లోటస్ డిజైన్ చాలా బాగా ఆదరించారండి. అలానే ఇది కూడా మీరు బాగా ఇష్టపడతారు, అలాగే చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనకి నేను కుందన్స్ తులం తీసుకున్నానని చెప్పాను కదా, మనకి తులం కుందన్స్ వచ్చేసి 2 బ్యాంగిల్స్కి అయితే వస్తాయండి. కాసులు వచ్చేసరికేనే మనకి 2 తులాలు పడతాయి అనమాట. ఒక్కొక్క బ్యాంగిల్కి తులం కాసులు పడతాయండి. తులం కంటే ఎక్కువ కూడా పట్టవచ్చు అనమాట, అంటే మనం తీసుకునే సైజుని బట్టి అనమాట. నాది వచ్చేసి 2.8 సైజ్ కాబట్టి నాకు ఎంత లేదన్నా 2.5 తులాల కాసులు అయితే పడతాయండి. అదే మీరు చిన్న సైజు అనుకోండి 2 తులాల వరకు పడితే ఒక్కొక్క బ్యాంగిల్కి తులం కాసులు అయితే పడతాయి అన్నమాట. ఇంకా కాసులు కూడా చెప్పేస్తే అయిపోతుంది కదా. మీరు కూడా ఏమన్నా తయారు చేసుకోవాలి, ఇలానే ట్రెడిషనల్గా తయారు చేసుకోవాలి అని అనుకుంటే మనము ఎంత లేదన్నా ఒక 2 తులాలు 2 and 3 తులాలు కాసుల్ని ఇలా కట్ చేసుకొని తయారు చేసుకొని పెట్టుకొని ఇలా ఒక 6 బ్యాంగిల్స్ని అయితే అంటించేసుకొని, ఇంకా గ్లూ ఇక్కడ వరకు సరిపోయిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము గ్లూ బాగా పెట్టనవసరం లేదండి, కొంచెం పెట్టేసుకొని ఇంకా దీన్ని అసలు ఒక డే మొత్తం లేదంటే ఒక హాఫ్ డే మొత్తం కూడా దాన్ని అలా వదిలేసేయాలన్నమాట. ఆరనివ్వాలండి. ఎప్పుడైనా ఎంత బాగా ఆరితేనే మనకి అంత బాగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా కాసు పైన కాసండి నేను పెట్టేటప్పుడు చూస్తే మీకు ఈజీగా వస్తుంది. మీరు 2 బ్యాంగిల్స్ తయారు చేసుకోవాలి అంటే ఒక 3 తులాలు కాసులు అయితే తెచ్చేసుకోండి. మీకు సైజుని బట్టి పడతాయని చెప్పాను కదా, కాబట్టి ఇంతే పడతాయని నేను చెప్పలేను. నాకైతే ఒక్కొక్క దానికి 1.5 తులం దాకా కాసులు పడతాయి అన్నమాట. నాది 2.8 కాబట్టి. అదే మీరు 2.6 2.4 ఇలా అనుకోండి, తక్కువే పడతాయి అన్నమాట. అదే ఒకవేళ ఇంకా 2.10 అలా అయితేనండి ఇంకా ఎక్కువ పడతాయండి. ఇప్పుడు నాది 2.8 అంటేనే చాలా ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. అలా మీకు పడతాయి అన్నమాట. అలా మనం ఒకసారి తీసుకున్నప్పుడు ఒక 5 తులాలు అలా తీసుకుంటే ఈ కట్ చేసినందుకు అవన్నీ పోయినా కానీ మనకి మంచిగా కాసులు అనేవి కొన్ని ఎక్కువగా ఉండేలాగా చూసేసుకోండి. ఇలా మనము బ్యాంగిల్ మొత్తం కూడా అటు ఇటు అంటించేసుకోవాలన్నమాట. ఇంక ఇలానే కంటిన్యూ చేయాలండి. ఇలా అటు ఇటు అంటించేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా కొంచెం బయటకు వచ్చేలాగా చూసుకొని మనం పెట్టేసుకోవాలి. మొత్తము ఈ సైడ్ మొత్తం పెట్టేసేయాలి. ఇలాగే
మనకి లాస్ట్‌కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఇలా మనకి లోపలికి పోయినట్టు పెట్టి ఈ కాసు మీద కాసు వచ్చేలాగా పెడితే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా కాసు పక్కన కాసు మనకి ఇలా వస్తేనే పర్ఫెక్ట్‌గా డిజైన్ అనేది వచ్చినట్లండి. ఇలా మనము ఈ సైడ్ మొత్తం పెట్టేసుకున్నాము. అలానే ఇప్పుడు దీనికి చూడండి ఇలా కొంచెమే బయటికి రావాలి, బాగా రావద్దు. ఇలా కొంచెమే బయటికి రావాలి, బాగా కాదండి, కొంచెం అనమాట. అలానే ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాసు ఎదురుంగా కాసు అనమాట. చాలా బాగుంటుందండి. బ్రైడల్స్ కానియండి, లేదు అంటే మనము ఏమైనా పూజలకి, ఇలా వరలక్ష్మి వ్రతానికి, నోములకి చాలా బాగుంటుందండి. పూజలకైతే ఇంకా చెప్పనవసరం లేదనమాట. చాలా బెస్ట్, మంచి డిజైన్ అనమాట. మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తి, ఆ సంతోషం అనేది వేరండి. అసలు మన చేతులతో మనం చేసుకుంటే సంతోషం అనేది వేరుంటుందండి. అదైతే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా చేతులతో నేను తయారు చేసుకుని వేసుకుంటాను కాబట్టి ఎవరైనా కానివ్వండి అసలు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్ద కష్టం అని అయితే నేను చెప్పలేనండి. కష్టం అని కూడా అనను అనమాట. మనము ప్రతి ఒక్క కష్టంలోనే ఒక సుఖం అనేది ఎత్తుక్కోవాలండి. అలా నేను ప్రతిసారి అది నమ్ముతాను అనమాట. కాబట్టి నేను చేస్తూ ఉంటాను. నేను చేస్తుంటే కూడా ఎవరో దాకా ఎందుకండి, మా ఇద్దరు అక్కయ్యలు నన్ను చేయమంటారు, కానీ వాళ్ళైతే చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. అదే నేను వాళ్ళ దగ్గర కూర్చొని మొన్న వాళ్ళకి ఇలానేనండి కాసులు బ్యాంగిల్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. ఆ రోజు నా దగ్గర థ్రెడ్ అండ్ మనకి కాసులు అండ్ ఇవన్నీ కూడా నా దగ్గర కుందన్స్ ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కయ్య వాళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇజే నువ్వు చెప్పు మేము చేసుకుంటాము అని చెప్పి చేసుకున్నారండి. బాగా చేశారనమాట. వాళ్ళకి కొంచెం థ్రెడ్ దగ్గర అటు ఇటు పోయినా కుందన్స్ అంటే ఇచ్చేటప్పుడు ఒక బ్యాంగిల్కి అలా అవుతుందండి. రెండో బ్యాంగిల్కి వచ్చేసరికి మనకి అలవాటు అయిపోతుంది అనమాట. అలా వాళ్ళు మొన్న చేసుకుంటే వాళ్ళు అన్నారనమాట, విజయ్ ఎప్పుడు నువ్వు వీడియోలో చెప్తావు కదా మన చేతులతోటి మనం తయారు చేసుకుంటే తృప్తి, ఆ సంతోషం అనేది వేరేలాగా ఉంటుంది అని అన్నట్లు. నిజం విజయ్, చాలా బాగా వచ్చాయని వాళ్ళు బాగా అన్నారనమాట. వేసుకుంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా బాగున్నాయి అని అన్నారంట. మేమే తయారు చేసుకున్నాము అనేసరికి ఇంకా అసలు ఆ సంతోషమే వేరే లెవెల్ అన్నట్లు మా ఇద్దరు అక్కయ్యలు చెప్పారండి. అలానే మీరు కూడా మీ చేతులతోటి మీరు తయారు చేసుకోండి. సరే మీకు కొంచెం ఇవి ఇలాంటివి కష్టం అనిపిస్తే ఇప్పుడు నేను వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్స్, అలానే 2 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి అయితే చాలా ఈజీగా ఉంటాయండి. అవి కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తానండి. మీరు అవి కూడా ఈ డే 30 డేస్ ఛాలెంజ్లో అలాంటివి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తుంటాను. నా వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఆ వీడియోస్ అనేది నేను ఏ కుందన్స్ యూజ్ చేస్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు చూడటం వల్ల మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీగా పిల్లలు కూడా చేస్తున్నారండి. చిన్న చిన్న పిల్లలండి, వీడియోస్లలో చూస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఆడపిల్లలు లేరు, ఉండే మాత్రం నేను నా పిల్లలు కూడా ఇలానే నేర్పిస్తూ వాళ్ళతోటి చేపించేదాన్ని అని అనిపించింది. అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోవడానికేనండి. ఇప్పుడు నాకు నేను ఎలా చేసుకుంటున్నానో వాళ్ళకి వాళ్ళనమాట. ఇప్పుడు మదర్ డాటర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మదర్స్ డేకి డాటర్ ఇలా తయారు చేసి ఇస్తే చాలా బాగుంటుంది కదండి. అలానే మదర్ కూడా డాటర్కి ఇలా పుట్టినరోజు కానీ, లేదు అంటే మ్యారేజ్ అయితే వాళ్ళకి మ్యారేజ్ డే విషెస్ చెప్తూ ఇలా ఇచ్చిన, లేదు అంటే మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వాళ్ళకి మనం ఏమన్నా ఇవ్వాలని ప్లాన్ చేసిన, మన బెస్ట్ ఫ్రెండ్స్కి మనం ఇవ్వాలనుకున్నా ఇలా తయారు చేసి ఇస్తే చాలా బాగుంటుందండి. నేను అలా చాలా మందికి ఇచ్చానండి, అందుకనే చెప్తున్నాను అనమాట. అవి నేను అన్ని చూశాను, అవన్నీ కూడా నేను గమనించాను కాబట్టి నేను ఇవి చెప్పడం అయితే జరుగుతుందండి. ఇలా మనకి కాసు ఎదురుగా కాసు అయితే కంపల్సరీగా రావాలండి, వచ్చేలాగా చూసుకోండి. మ్యాక్సిమమ్ మనకి ఇలా ఒక 2-3 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాక మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా మనం ట్రై చేసేటప్పుడు కొంచెం దాన్ని గమనించాలి. కాసు ఎదురుగా కాసు రావాలి, కాసు పైన కొంచెం కాసును అనేది అంటించాలి. బ్యాంగిల్కి మనము కాసు అనేది మనకి 75% పైకి ఉండాలి, ఒక 25% మాత్రమే కిందికి ఉండాలండి. అవి కూడా అన్ని సమానంగా చూడండి, మీకు ఇలా చూస్తే సమానంగా ఉండేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనకి అంటించేటప్పుడు కూడా మంచిగా మనకి కాసు మీద కూడా ఒక్కొక్కసారి అమ్మవారిది అనేది మనకి నీట్గా రాకోకుండా, షైనింగ్ అనేది లేకోకుండా అలా ఉంటాయండి. అవన్నీ కూడా మనం ఒకసారి గ్రేడింగ్ చేసుకొని పెట్టుకొని ఇలా కట్ చేసుకొని ఇలా అంటించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా 1 బై 1 బ్యాంగిల్ మొత్తం అంటించేసేయాలి. ఇంకా ఇలా లాస్ట్ వరకు కంటిన్యూ చేయాలండి. తర్వాత ఇక్కడ ఒకసారి గమనించండి, లాస్ట్లో మళ్ళీ పెట్టే చూపిస్తున్నాను. ఇలా నాకైతే 1.5 కాసులైతే పట్టాయండి. నేను పైన లింకులు కట్ చేయకముందు నేను తూకం పెట్టి చెప్తున్నానమాట. నా దగ్గర వెయిట్ మిషన్ ఉంది, వెయిట్ మిషన్ మీద పెట్టి నేను అవి కట్ చేశాక నాకు ఒక తులంబావు అయితే పడుతున్నాయండి. 1.5 అంటే మనకు కొంచెం కట్టింగ్కే పోతున్నాయి కాబట్టి మనకి ఈజీగా 1.5 అయితే ఒక గాజుకి వస్తాయన్నమాట. అదే చిన్న సైజ్ అయితే తులం అయితే సరిపోతాయండి. మనం కాసులు ఎప్పుడైనా ఇలా నీట్గా అంటించేసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇది నేను ఫ్లాట్ బ్యాంగిల్ మీద చేస్తున్నానండి. మనకి వచ్చేసి కరువు బ్యాంగిల్ మీద చేయట్లేదు, ఫ్లాట్ బ్యాంగిల్ మీదనే మనము 6 బ్యాంగిల్స్ అయితే అంటించేసి ఇలా మనము 1 కట్ బ్యాంగిల్ అయితే తయారు చేసామండి. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట.
మనము 3D డిజైన్ లాగా ఉండేలాగా కూడా చేయొచ్చండి. ఇప్పుడైతే నేను 3D డిజైన్ లాగా కాదండి. ఫ్లాట్ బ్యాంగిల్స్‌కి ఫ్లాట్ డిజైనే చేస్తున్నాననమాట. మనకి వచ్చేసి కరువు బ్యాంగిల్‌కి కరువు డిజైన్ లాగా అంటే మనకి 3D లాగా చేయొచ్చు. దీనికి ఫ్లాట్ లాగానే చేస్తున్నాననమాట. మొన్న చేసింది నేను 3D అండి. ఇదొచ్చేసేమో మనకి ఫ్లాటే అనమాట. ఫ్లాట్‌గానే చేస్తున్నాను. చూడండి నేను వచ్చేసి ఇవి 3 రకాల కుందన్స్, జర్కన్స్ తీసుకున్నాను. ఇంకా ఇంతే అనమాట కాసులు. ఇవి ఉంటే సరిపోతాయి. కాసులొచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్‌కి అయితే ఈజీగా ఎంత లేదన్నా 3 తులాలు పడుతున్నాయండి అటు ఇటుగా. 3 తులాలైతే పడతాయనమాట. మనకి 2 బ్యాంగిల్స్‌కి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఒకటికి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి మట్టి గాజుల మీద అనుకుంటే మనకి ఈజీగా కాసులొచ్చేసి ఒక్క గాజుకి తులన్నర 2 గాజులకొచ్చేసి మనకి 3 తులాలైతే పడతాయండి. సైజుని బట్టి పడతాయనమాట. అది ఇంకా నా సైజు కంటే పెద్ద సైజ్ అయితేనండి ఈజీగా ఒక 4 తులాలైతే కొని పెట్టుకోవడం బెటర్ అనమాట. అలా నేను అన్నీ కూడా 2 బ్యాంగిల్స్‌కి అయితే మనకి కుందన్స్ వచ్చేసి స్క్వేర్ తులం పడతాయి. అలాగే మనకి వచ్చేసి ఈ ఐ షేప్ వచ్చేసి ఇవి తులం పడతాయనమాట. మనకి ఇవి 3 ఎంఎం రౌండ్ వచ్చేసరికేనేమో మనకి ఒక అర తులమే పడతాయండి. అర తులం కంటే తక్కువే పడతాయనమాట. అవి జస్ట్ అక్కడక్కడ అంటించుకోవడం కోసము. ఈ 2 రకాలైతే తులం తులం తీసుకోవాలి. ఒక్కొక్క దానికి ఎంత లేదన్నా అర తులం అయితే పడతాయండి. కొన్ని మిగులుతాయనమాట. కాబట్టి మనం కొనుక్కునేటప్పుడే తులం తులం తీసుకోవడం బెటర్ అనమాట. జర్కన్స్ వచ్చేసి మనకి ఒక 35 రూపీస్ తీసేసుకుంటే ఒక తులం సరిపోతుంది. అవి చాలా నెంబర్ ఆఫ్ వాటికి అది కూడా అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుందండి. వాటికి పెట్టడం కోసమే అనమాట. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మంచిగా స్టిక్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు మనము ఈ గ్లూని యూజ్ చేసేసి మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, B7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. అది మన ఇష్టం అండి. నేనైతే ఇలా B7000 గ్లూనే యూజ్ చేసి చూపిస్తున్నానమాట. ఇలా మనకి ఊడిపోతాయి అన్న భయం అయితే ఉండదండి. నైట్ పూట చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ అయితే మీకు మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ అయితే పెట్టేసుకుందామండి. మనకి ఇక్కడ వచ్చేసి 3D డిజైన్ మనకి 4 పెటల్స్ పెట్టేసుకొని ఫ్లవర్ తయారు చేసుకోవాలి. ఇలా 4 పెటల్స్ లాగా పెట్టేసుకొని ఒక ఫ్లవర్ని అనేది తయారు చేసుకోవాలండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. తర్వాత వచ్చేసి స్క్వేర్ పెట్టేసుకోవాలండి. మధ్యలో స్క్వేర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఫ్లవర్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలండి. తర్వాత స్క్వేర్ పెట్టేసుకోవాలి. ఇలా మనము ఫ్లవర్ లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలానే ఇంక ఈ డిజైన్ అనేది ఇలానే కంటిన్యూ చేయాలి. బ్యాంగిల్ మొత్తము పైనేమో జర్కన్ పెట్టేసి అటు ఇటు 3 ఎంఎం రౌండ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా అనమాట. చాలా బాగుంటుందండి. అసలు మనకి బ్రైడల్స్కి అయితే అండి ఇది బెస్ట్ డిజైన్ అని చెప్తాను. కాసులో ఏయి చేసినా కూడా నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. నేనైతే అసలు కాసుల బ్యాంగిల్స్ నాకు మనం 2 కట్ మీద చేసినా కానివ్వండి, లేదంటే ఇలా 1 కట్ మీద చేసినా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నేను కాసులతోటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి కూడా చేసి చూపిస్తూ ఉంటానండి. చేసినవే రిపీట్ అయినా ఇప్పుడు మీకు మట్టి గాజుల మీద ఇప్పటివరకు నేను ప్లాస్టిక్ వాటి మీద చేశాను కదా, ఇక నుంచి మట్టి గాజుల మీద చేస్తూ ఉంటానన్నమాట. మనకి మట్టి గాజులు కూడా అవైలబుల్ లేనప్పుడు ఇంకా మనకి కొంతమంది ప్లాస్టిక్ గాజులే కావాలి, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాము, అవి కింద పడితే పగులుతాయి అనుకున్న వాళ్ళైతే నేను చెప్తున్నానండి ప్లాస్టిక్ వాటి మీదనే చేసుకోండి. మనం కాసులు పెట్టేస్తాం కాబట్టి అవి మనకి ఇంకా ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అమ్మవారి కాసు అనేది బ్యాంగిల్ మీదకి వస్తుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదండి. మట్టి గాజులు క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళైతే అలా తయారు చేసుకోండి. అలా కూడా నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనము వచ్చేసి చూసారు కదా, కాసుల్ని ఏమైనా కొంచెం మనకి ఇలా పక్కకి జరిగితే వాటిని నీట్గా ఫ్లవర్ ఉండేలాగా వాటిని సెట్ చేసుకోవాలండి. నేను మెయిన్ అయితే అదే చెప్తాను. మనం డిజైన్ తయారు చేసేటప్పుడు మన ఫ్లవర్ అనేది ఎంత నీట్గా ఉంది అనేది మనం చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము గ్లూ పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి ఇలానే గ్లూ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ 3 ఎంఎం అలాగే మనకి జర్కన్ 3 ఎంఎం జర్కన్ వచ్చేస్తుంది. ఇలా జస్ట్ గ్లూ అనేది కొంచెం ఒక డ్రాప్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా అవసరం లేదనమాట. జస్ట్ మీకు ఒకవేళ ఈ 3 ఎంఎం అదే B7000 గ్లూ అనేది మీకు నారులాగా సాగుతుంది, అంత మంచిగా అనిపించట్లేదు అనుకుంటే మీరు నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గ్రీన్ పెడుతున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కూడా పెట్టొచ్చండి. బాగుంటుందన్నమాట. ఆరెంజ్ కానీ రెడ్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే గ్రీనే కావాలని పెట్టేస్తున్నాను. ఇలా మనకి మధ్యలో ఈ ఫ్లవర్కి వచ్చేసి ఈ జర్కన్ పెట్టిన తర్వాతనే మీకు ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇలా మధ్యలో మనము జర్కన్స్ పెడుతూ ఈ డిజైన్ని ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. అటు ఇటు 3 ఎంఎం రౌండ్ పెట్టేసుకోండి. మీరు ఏ రౌండ్ అయినా పెట్టుకోండి, కాకపోతే 3 ఎంఎం రౌండ్ మాత్రమే పెట్టండి. రెడ్ పెట్టుకుంటారా, మీరు ఆరెంజ్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అండి. నేనైతే నా దగ్గర గ్రీన్ ఉన్నాయి అవైలబుల్గా, కాబట్టి నేను రెడ్డే అదే గ్రీనే పెట్టేస్తున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ రెడ్ ఉన్నా ఆరెంజ్ ఉన్నా మీరు ఇలా నాలాగనే ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఆరెంజ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేలాగా పెట్టేసుకోండి. మన దగ్గర ఏ కుందన్స్ ఉంటే ఆ కుందన్స్ తోటే చేసేసుకోవాలండి. ఆల్ మిక్స్ కలిపి కూడా చేయొచ్చండి. అలా కూడా బాగుంటుందన్నమాట. కాసు డిజైన్ మీద నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే మనము పేరప్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనము ఎప్పుడైనా శారీస్కి సారీ అండి మీతో మాట్లాడుతూ ఇక్కడ వచ్చేసరికి నేను జర్కన్స్ అయితే పెట్టాను.
ఇలా 3 mm అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టి మనం కొంచెం ఫింగర్ తోటి ఇలా అనాలండి. ఎక్కడైనా మీకు ఒకవేళ గ్లూ ఉంది, ఇలా సాగుతూ ఉన్నది అనుకుంటే మాత్రం నేను ఇలా ఏదైనా ఒక స్టిక్ లాంటిది ఏదైనా ఒక దాంతోటి ఇలా ఏమైనా ఉంటే ఇలా నీట్‌గా దీనితోటి ఇట్లా క్లీన్ చేసుకోండి. అది క్లీన్ అయిపోతుందనమాట. చూడండి ఇలా మనం మొత్తం కూడా ఇంకా బ్యాంగిల్ మొత్తము ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్ తోటి కంటిన్యూ చేయాలండి. చాలా బాగుందండి. మీకు చూపిస్తుంటేనే నాకు బాగా నచ్చేసిందనమాట ఈ డిజైన్. ఇలా సింపుల్‌గానే అండి మనం సింపుల్‌గా కొన్ని రకాల కుందన్స్ తోటి ఇలా సింపుల్ వాటితోటి మనం ఎంత గ్రాండ్‌గా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా మనకి 3 mm పెట్టిన తర్వాత మధ్యలో ఈ క్లిప్స్ జర్కన్ పెట్టిన తర్వాత లుక్ అనేది అసలు మొత్తం మారిపోతుందనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైనా గ్లూ ఇలా అంటింది అనుకుంటే ఇలా ఏదైనా ఒక దాంతోటి ఇలా తీసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఎక్కడైనా కొంచెం మనకి గ్లూ ఉన్నా కూడా ఇలా వస్తుంది. కొంచెం ఆరిన తర్వాత కూడా తీసేయొచ్చండి. ఏమైనా మనకి ఎక్కడైనా కొంచెము నారలాగా సాగితే దాన్ని మనము తీసేయొచ్చు అనమాట. మనము ఇలా ఫింగర్ తోటి కొంచెం ఆరిన తర్వాత ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఆరిన తర్వాత ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోండి. మీరు ఈ జర్కన్స్ స్థానంలో వచ్చేసి మనకి ఇప్పుడు చిన్న సైజు మనకి క్లిప్ స్టోన్స్ కూడా దొరుకుతున్నాయండి. అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే నా దగ్గర ఉన్న వాటితోటి నేను చూపిస్తున్నాను కదా. మనము అక్కడ వచ్చేసి మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు. చిన్నది మనకి 4 mm అంత ఉంటుందండి. లేదు అంటే మనం ఈ జర్కన్సే పెట్టేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లమ్. జర్కన్స్ లేకపోతే కూడా మనం రెడ్ కలర్ 3 mm కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే జర్కన్స్ పెట్టిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదండి. ఇదండి వీడియో. అసలు ఇది చూడండి బ్యాంగిల్ మనకి మట్టి బ్యాంగిల్ అనమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్ మీద ఇలా మనము కాసు వర్క్ చేసామన్నమాట. చాలా బాగుందండి. మనము మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనము ఇది సింగిల్గా 1 బ్యాంగిల్ వేసుకోవచ్చు. అలానే మనము వచ్చేసి అటు ఇటు కూడా మనము మట్టి గాజులు కానివ్వండి, సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ తోటి కాంబో సెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది అనేది ఇలా ఉంటుందన్నమాట. మనకి సింగిల్ కడా బ్యాంగిల్ అండి. ఒక్క బ్యాంగిల్ చేసి చూపించాను అనమాట. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఇది వచ్చేసి వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. బ్యాంగిల్ వచ్చేసి మనకి సైడ్ వచ్చేసరికి కాసులు అనేవి ఇలా 1 by 1 మనకి ఇలా ఉంటాయన్నమాట. అన్నీ కూడా ఒక సమపాళంగానే ఉండాలండి. ఒకటి బయటికి ఒకటి లోపలికి అలా ఉంటే మనకి బ్యాంగిల్ అనేది అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. అదొకటి మనం గమనించి బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి డే 30 days ఛాలెంజ్లో ఈరోజైతే నేను సెకండ్ బ్యాంగిల్ అంటే సెకండ్ డే వచ్చేసి బ్యాంగిల్ వచ్చేసి ఇలా మనకి 1 కట్ బ్యాంగిల్ అయితే గ్లాస్ బ్యాంగిల్కి ఎలాంటి థ్రెడ్ ర్యాప్ లేకోకుండా చూపిస్తున్నానండి. ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మనకి 30 days ఛాలెంజ్లో సెకండ్ డే మనకి బ్యాంగిల్ వచ్చేసి ఈ బ్యాంగిల్ అనమాట. 1 కట్ బ్యాంగిల్ అనమాట. చూసారు కదండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే కాదు మీరు ట్రై చేసి కూడా మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.